ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన ఆర్థిక సహాయంపై చర్చించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఏంటి చంద్రబాబు ఢిల్లీ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు? స్వామి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత 16వ ఆర్థిక కమిషన్ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియాతో కూడా భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలతో ఆయన చర్చించారు. స్టార్కి కింద అదనంగా 5,000 కోట్లు కేటాయించాలని కూడా కోవడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు కూడా ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాక్షి కింద పథకం కింద 2,010 కోట్లు మాత్రమే లభించాయి. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా మరో 5,000 కోట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగిల్ నోడల్ ఏజెన్సీ ఎస్ఎన్ఏ స్పార్ష్ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం 250 కోట్ల రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదనలకు ఉత్తర్వులు కూడా ఇవ్వాలని ఆ యొక్క మెమోరాండంలో పేర్కొన్నారు. మరోపక్క తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించినటువంటి పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందగలదు. దీని విధి విధానాలను త్వరగా రూపొందించి ఈ పథకాన్ని త్వరగా అమల్లోకి తేవాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం కోవడం జరిగింది. ఆ తర్వాత 16వ ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి కూడా ఆయన అరవింద్ పనగారియా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇటీవల ఏపీ కూడా విజిట్ చేశారు. ఆ సందర్భంగా ఏపీ తన విజ్ఞప్తులు కూడా ఉంచింది. రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా ఆయన చర్యలు తీసుకోవాలని కూడా కోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ అంశాన్ని మరోసారి కోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకోబోతున్నారు. ఆయనకు అభినందనలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం కాన్క్లేవ్ ఉంది. దాంట్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రొఫెసర్ అభయ్ కరీంకర్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయనతో కూడా మాట్లాడి రాత్రి కల్లా తిరిగి విజయవాడకు వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.